నోరుంది కదా అని విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడాయి. ప్రశ్నించటం మా హక్కు అని పవన్ కళ్యాణ్ వంటి ప్యాకేజీ నేతలు జగన్ పాలనపై, వ్యవస్థ పనితీరుపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేశారు. సేవగా భావించి ప్రజలకు చేదోడు వాదడుగా ఉన్న వాలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు పచ్చనేతలు, పచ్చ మీడియా. అయితే ఈ ఆరోపణలు, విమర్శలకు వెనుకంజ వేయని జగన్ సర్కార్ మరింత దూకుడుగా ప్రజలకు చేరువైంది. ఎన్టీఆర్ జిల్లాలో అమలవుతున్న సంక్షేమ ఫలాలపై జనం మాట ఏంటో ఇప్పుడు చూద్దాం. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై విపక్షాలు ఘాటుగా విమర్శలు చేశాయి. అర్థం పర్థం లేకుండా మాట్లాడారు చంద్రబాబు. వాలంటీర్లు గోనె సంచులు మోసేవాళ్లని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా వాలంటీర్లను సంఘ విద్రోహ శక్తులతో పోల్చారు. కానీ జనం మాత్రం వారి సేవలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. జగన్ ఈ వ్యవస్థను తీసుకురాకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో మాటల్లో చెప్పలేమంటున్నారు వృద్ధులు, వికలాంగులు. మరి అటు వరకు తిరిగిన మున్సిపల్ ఆఫీస్కు చుట్టూ తిప్పించుకునేవాళ్ళు, చెప్పులు అరిగిన పెన్షన్ కూడా రాలేదండి. ఇప్పుడు 3000 ఇస్తున్నారు, ఆల్ ఇండియా ద్వారా 6 తెచ్చిస్తున్నారు మాకు పెన్షన్. ఏ ప్రభుత్వంలో చూడలేదు సార్. నేను 2 కాళ్ళు లేని వికలాంగుణ్ణి. గత ప్రభుత్వం నాకు తెలుగుదేశం గవర్నమెంట్లో పెన్షన్ డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడ్డామండి. చాలా ఇబ్బంది పడి పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి అక్కడికి పోయి తిరిగి ఎప్పుడుకో వచ్చాయి డబ్బులు. ఇప్పుడు ఈ జగన్ గారు గవర్నమెంట్ వచ్చాక, జగన్ గారు వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత మాకు ఇంటికి తీసుకొచ్చి తెల్లారక ముందే తలుపు తట్టి తెల్లారక ముందే తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారండి. కోటా సరుకుల కోసం వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఒక్కొక్క రోజు సరిగ్గా మాకు సరుకులు రేషన్ అందేది కాదు. మళ్ళీ టైం చూసుకొని మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది. మళ్ళీ అక్కడ ఆ రోజు కుదరపోతే మళ్ళీ వేరే రోజు వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళం. ఒక రోజు కేటాయించాల్సి వచ్చేది. మేము పని చేసుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి. చంద్రబాబు పాలనలో ప్రభుత్వాసుపత్రులకు వెళ్లలేక, కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక నానా ఇబ్బందులు పడ్డామని గుర్తు చేసుకున్నారు రోగులు. ఇప్పుడు జగన్ పాలనలో మంచి వైద్యంతో పాటు ఉచితంగా మందులు, పెన్షన్ కూడా అందుకుంటూ జీవనం సాగిస్తున్నామంటున్నారు. డబ్బులు ఇంటికి తెచ్చిస్తున్నారు. 5 బాగా జరుగుతుంది. ఇటు పోయే పని లేదు. 45 సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి. కిడ్నీలు ప్రాబ్లం అయితే కిడ్నీల మందులు కూడా గవర్నమెంటే పంపిస్తున్నారు. గుండె ప్రాబ్లం ఉంటే అక్కడే మందులు వస్తున్నాయి. ఆ మందులు ఆడుతున్నా బాగా జరుగుతుంది. నాకు డబ్బులతో ఖర్చు లేకుండా వాళ్ళే పంపిస్తున్నారు మందులు. పక్షవాతం వచ్చింది, 3 సంవత్సరాలు వెళ్ళినాయి. ఆర్థిక పరిస్థితుల్లో చాలా బాధలు పడ్డాం. పెన్షన్ రాలేదండి. సచివాలయం వెళ్తే అక్కడ జగన్ అన్న వారి దూరాగా అయింది. నెలకు 5000 వస్తున్నాయి. 3000 ఆయన మందులకు అవుతున్నాయి. 2000 ఖర్చు పెట్టుకుంటున్నా. నేను డాబా మించి కింద పడ్డాను. నాకు దెబ్బ తగిలి ఆపరేషన్ అయింది. 3 నెలలు అవుతుంది. భర్త గారు చచ్చిపోయిన తర్వాత 3 సంవత్సరాలు బట్టి పెన్షన్ ఇస్తున్నారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకోలేక, ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు కట్టుకోలేక పిల్లలను సరిగ్గా చదివించుకోలేకపోయామంటున్నారు. అయితే ఇప్పుడు జగన్ పాలనలో మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాడు నేడు ప్రభుత్వ స్కూళ్లపై పిల్లలు ఏమంటున్నారో చూడండి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆయన రాకముందు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే చాలా చికాగ్గా ఉండేది. వాష్రూమ్స్లో మాకు వాటర్ కూడా వచ్చేవి కావు. ఇంకా జగనన్న వచ్చిన తర్వాత మాకు గోరుముద్ద పథకం, ఇంకా నాడు నేడు పథకం, ఇంకా అమ్మఒడి అని అన్ని స్కీమ్స్, ఇంకా జగనన్న విద్యా కానుక అని ఇవన్నీ స్కీమ్స్ ఇవ్వడం ద్వారా మాకు ఫ్రీగా బుక్స్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఇంకా మాకు క్లాస్ రూమ్లో డిజిటల్ క్లాసెస్, బెంచెస్, ఇంకా టైల్స్తో మా క్లాసెస్ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగాయి. ఇంకా మాకు జగనన్న గోరుముద్ద పథకం వచ్చిన తర్వాత మాకు రోజుకొక వెరైటీలో, ఇంకా మాకు రోజు డే బై డే మాకు చిక్కీస్ ఇవ్వడం జరిగిద్ది. తర్వాత మాకు చిక్కీస్ లేని రోజు మాకు రాగి జావ కూడా ఇవ్వడం జరిగిద్ది. అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు మీ ఇంటికి చేరతాయన్న జగన్ మాట నిజమైందంటున్నారు సామాన్యులు. మాకు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయండి. మాకు పెన్షన్ పొద్దున్నే 6 వారంటీ తీసుకొచ్చి ఇస్తున్నాడండి. నాకు 18,000 డబ్బులు కూడా వస్తున్నాయండి. అవి రాకపోతే మేము ఇలాగ మంచిగా ఉంటున్నాం. అమ్మఒడి పడ్డాయి, పొదుపు ఆసరా డబ్బులు రద్దయినాయి, పొలం డబ్బులు పడుతున్నాయి. మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ హామీలు మాకు జరగలేదు. జగనన్న వచ్చాక అన్నీ జరుగుతున్నాయి. మాకు గత ప్రభుత్వంలో పెన్షన్ రాలేదు. జగన్ గారు వచ్చాక మాకు పెన్షన్ వస్తున్నాయి. వాలంటరీ వచ్చి తెల్లారక ముందే ఇస్తున్నారు. నాకు చేయూత డబ్బులు వస్తున్నాయి. 18,500 వస్తున్నాయి. మేము కూరగాయల వ్యాపారం పెట్టుకొని
ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాం. పేదరికానికి చదువు లేకపోవడం ఓ కారణమైతే సరైన ఉపాధి లేకపోవడం మరో కారణం. ఈ రెండింటినీ పేదలకు అందుబాటులోకి తెస్తే జీవన ప్రమాణాలు మారతాయన్న జగన్ ఆలోచనకు సంక్షేమ పథకాలు తోడు కావడంతో ఇప్పుడీ సామాన్యులంతా నాణ్యమైన జీవితం అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.